తమిళనాడు పుదుచ్చేరి మధ్య ఆ తీరం దాటిన బెంగాల్ తుఫాను ప్రస్తుతం అల్పపీడనంగా మారి క్రమంగా బలహీనపడుతూ ఉంది. దీని ప్రభావంతో ఆ రెండు రాష్ట్రాల్లో కూడా ఆ వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. మనం ప్రధానంగా చూసుకుంటే ఇంకా 3-4 రోజులుగా అతలాకుతలమైన పుదుచ్చేరి తమిళనాడులో ఎప్పటిలోగా సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని మాత్రం కొంచెం సందేహాస్పదంగానే ఉంది. ఈ ఉత్తర తమిళనాడుని ఆనుకుని ఉన్న రాయలసీమ ఆ దక్షిణ కోస్తాల్లో ఎప్పటికీ కూడా ఇంకా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఇటు ఉత్తర కోస్తాలో కూడా చెదురుమదురు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఏజెన్సీలో ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సాధారణ వర్షం కూడా కొండ చర్యలు కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ ఆ గిరిజనులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు వస్తున్నాయి. మరోవైపు మనం చూసుకుంటే కనుక ఎప్పుడైతే బెంగాల్ తుఫాన్ అల్పపీడనంగా మారి బలహీనపడుతూ ఉందో ఈ క్రమంలో మొత్తం రేవు పట్టణాల్లోని ప్రమాద హెచ్చరికలన్నీ కూడా ఉపసంహరించారు. అయితే మత్స్యకారుల మీద మాత్రం కొద్ది మేర ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి మత్స్యకారులు ఎవరైనా వేటకి వెళ్లాల్సి వస్తే 35 నాటికల్ మైళ్ళ దూరానికి లోపే వేట సాగించాలి. ప్రభుత్వం పూర్తిగా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత మాత్రమే సముద్రం లోపలికి వేటకి వెళ్లాల్సి అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరోవైపు మనం చూసుకుంటే కనుక ఇటీవల రాయలసీమ అలాగే దక్షిణ కోస్తాల్లో కురిసిన భారీ వర్షాలకు వరి పంట పూర్తిగా ధ్వంసం అయిపోయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు వాణిజ్య పంట ప్రతి కూడా నాశనం అయిపోయినట్టుగా సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి రైతులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. మరోవైపు మనం చూసుకుంటే కనుక బంగాళాఖాతం ఆ తీరంలో చూసుకుంటే కనుక 35 కిలోమీటర్ల వేగంతో ఇంకా గాలులు వీస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2-3 రోజుల పాటు ఎవరు కూడా బీచ్లకు సందర్శకులు రావద్దని స్థానిక అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం నుంచి కెమెరామెన్ అజయ్తో వర్మ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.